హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే ఒక ముచ్చట పట్టుకొచ్చిన. మంచి ముచ్చట. ఏందంటారా? హ్మ్. మనం 1 తారీఖు రాంగానే మనకు గుర్తొచ్చేది ఏంది? రేషన్ షాప్‌కెళ్ళాలి, బియ్యం తీసుకొచ్చుకోవాలి అంటాం గదా! 1 తారీఖు, 2 తారీఖు ఎందుకు ఫుల్లు లైన్ ఉంటది. ఆ లైన్‌లో పోయి నిలబడాలా ఎండల అనుకుంటాం. దా అలాంటి ముచ్చటనే కొంచెం డిఫరెంట్‌గా. క్యూ లైన్ అండి. క్యూ లైను. ఏడ రేషన్ షాప్ దగ్గరనా? మేము పోము అంటుర్రా? రేషన్ షాప్ దగ్గర కాదండి. గోల్డ్ షాప్ దగ్గర. అవును. మన హైదరాబాద్‌లోనే. పెద్ద షాప్ దగ్గర పెద్ద పెద్ద షాపులుంటాయి గదా! మన హైదరాబాద్‌లో. అక్కడ క్యూ కట్టిర్రంట మన జనాలు. అదేంది బంగారం కోసం క్యూ కట్టడమేంది ఏమన్నా ఫ్రీగా ఇస్తుర్రంటరా? ఫ్రీగా ఏమి ఇస్తలేరంట అండి. కొద్దిగా ధర తగ్గిందనేసి జనాలందరూ గోల్డ్ షాప్ దగ్గరనే ఉన్నారు ఈరోజు. దానికోసం ముచ్చట. అదేంది పైసలిచ్చే కొంటాం గదా! ఏమో పుణ్యానికి ఇస్తుర్రా? పెద్ద క్యూలెందుకు అంటారా? మరి ఏమో ఈ రోజున్న రేటు రేపుండదు. రేపున్న రేటు ఈ రోజు ఉండదన్న మాట మీకందరికి తెలిసిన విషయమే గదా! నేను జెప్పినా గదా! అట్లాంటి దానికోసమే ఈరోజు తగ్గిందనేసి జనాలందరూ క్యూ కట్టిర్రు. పెద్ద లైనండి. మామూలు లైన్ గాదు. మన రేషన్ షాప్ దగ్గర ఉంటది గదా! అట్లాంటి లైన్‌లు పెద్ద పెద్ద లైన్‌లు కడితే 10 మందిని లోపలికి పంపించారంట షాప్‌లకి. పంపించి ఇగ వాళ్ళకెంత కావాలో అంత తీసుకొని బయటకొస్తుర్రంట. బయటకొచ్చినోళ్ళని అడిగితే, "ఎందుకండి ఇంత పెద్ద లైన్ కట్టి తీసుకొస్తుర్రు ఏమన్నా ఆఫర్ ఇస్తుర్రా?" ఏమంటే, "ఆఫర్ లేదు ఏం లేదు. గోల్డ్ రేట్ ఇయాల తగ్గింది. ఈ నెల పెళ్ళిళ్ళ సీజన్ గదా! ఫిబ్రవరిలో పెళ్ళిళ్ళుంటాయి గదా! మా ఇంట్లో పెళ్లుంది. మా కొడుకు పెళ్లుంది. మా బిడ్డ పెళ్లుంది. అందుకే మేము ఇంత బంగారం కొనుక్కుంటాం. మళ్ళా రేపు రేట్ ఎట్లుంటదో తెలవదు. అందుకే మేమొచ్చినాం" అని జెప్పి చెప్తున్నారండి జనాలైతే. తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ క్యూ లైన్ ఏంది గంత పెద్దగుంది. అంతమందికి దొరుకుతదా ఆ బంగారము అని అనుకుంటుర్రా? ఏమో ఉండే ఉండొచ్చు. పెద్ద పెద్ద షాపులలో మరి బంగారం అయితే ఉంటది గదా! అందరూ తీసుకొనే పోతారు. కాకపోతే 10 తులాలు కొనేటోళ్ళు 10 తులాలు ఏం కొనరు. 10 తులాలు కొనేటోళ్ళు 5 తులాలు, 5 తులాలు కొనేటోళ్ళు 3 తులాలు, 3 తులాలు కొనేటోళ్ళు 1 తులం. ఇగ అట్లా కొనుక్కొని అడ్జస్ట్ జేసుకోవాలి మరి. అందరూ ఒపీనియన్ ఏందంటే అందరూ ఏమనుకుంటుర్రంటే 1,50,000 ఉంది. 1,50,000 చిల్లరుంది గదా! ఇంకా తగ్గితే బావుండు. 1,00,000 అయితే బావుండు. మేము ఇంకా కొనుక్కునేటోళ్ళము అనయితే అనుకుంటున్నారు జనాలు. ఏమో మరి ఆ బంగారంది ఇంకా దిగితే బాగుండు అనయితే మనందరి ముచ్చట. బంగారం జర దిగవా? ఇంకో కొంచెం దిగవా? మా ఇంట్లో పెళ్లుంది. అందరి ఇళ్ళలో పెళ్ళిళ్ళున్నాయి. జర్ర దిగవా? మేము కొనుక్కున్నాంక సూద్దువు గాని అని అంటున్నారు జనాలు. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ జేయండి. సబ్స్క్రైబ్ జేయండి.